జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి, సంతోషం. మా టైంలో 27,000 మ్యాక్సిమం రేటు ఆయన ఒప్పుకున్నాడు, మేము చెప్పవసరం. శభాష్ వాళ్ళు 30,000 పెంచేసామని చెప్పమనండి, మేము కూడా శభాష్. చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేం లేదు, మాటలైతే చెబుతున్నాడు, గొప్ప మాటలు. ఉదయం తొందరపడమాకండి, కంగారు పడమాకండి, మీకెందుకు మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు, అమ్ముకుంటున్నారమ్మా వచ్చి మిర్చి యార్డులోకి వచ్చి తక్కువ ధరలకి 7,000 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడవైన తక్కువ ధరలే, ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు.